హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం పంజాబీ డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు మనం మెలకువల గురించి చెబుతామండి. ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది చాలా సింపుల్గా అనమాట. ఎంత చేతగాని వారు కూడా అర్థమయ్యేలా క్లియర్గా చెబుతాను. అయితే కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కామెంట్లే అండి నేను ప్రతి వీడియో తీయడానికి కూడా చాలా ఛాన్స్ ఉంటుంది నాకు. ఎందుకంటే కామెంట్ చేస్తేనే నాకు అర్థం అవుతుందండి మీకు ఏమి కావాలి ఏంటి అసలు ఎలా చెబుతున్నారు ఏంటి అనేది కూడా నాకు అర్థం అవుతుంది అనమాట. నేను కూడా కొంచెం సర్దుబాటు చేసుకుంటాను అనమాట. ఏదైనా తేడాలుంటే సర్దుబాటు చేసుకుంటాను. అయితే పంజాబీ డ్రెస్ మెలకువల గురించి అండి. నేను అందరూ కట్ చేస్తారు, కానీ సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఎంత చేతగాని వారు కూడా ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకంటే నేను చెప్పేది ఏం లేదు. ఇవాళ ఏంటంటే తెలియని వారి కోసం నేను ఈ ఛానల్ అని పెట్టింది కాబట్టి మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా. ఇప్పుడు డ్రెస్ ఉంది, ఈ డ్రెస్ అనేది పంజాబీ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిందని మనకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అని ఇదే సేమ్ టు సేమ్ రావాలంటే మనకి చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా మడిచేసేసి ఇట్లా పెట్టేసి ఇట్లా క్లాత్ మీద బలిసేసి కట్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ రాదండి. ఒక రంగును అటు ఇటుగా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా రాదు మీకు. అట్లాంటప్పుడు మనం ఎక్కువగా టేప్ కొలతలని వాడేలాగా చూసుకోవాలన్నమాట. టేప్ కొలత అనేది మనం ప్రత్యేకంగా, ఎందుకంటే టేప్ కొలత అనేది మనం కరెక్ట్గా చేసుకుంటామండి. ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉన్నప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. అదే మనం మడిచినప్పుడు ఏమైందంటే ఇక్కడ పావించి వెళ్ళిపోద్ది అనమాట. ఇట్లా మడత వేసినప్పుడు ఇక్కడ వెళ్ళిపోద్ది అనమాట లోనకి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్కసారి కొన్ని క్లాత్లను బట్టి ఉంటుందండి. మడిచినప్పుడు ఏమైందంటే పలసగా ఉన్న వాటికి కరెక్ట్గా వస్తాయి, కొంచెం మందం ఉన్న వాటికి ఒక రంగులో అట్లా ఇట్లా తేడా అవుతుంది. ఇది అనుకోండి ఏ క్లాత్ అన్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకే మెలకువలు అనేది నేర్చుకోవాలి ముందు. ప్రతి వాళ్ళు కూడా మనం మెలకువలు నేర్చుకుంటే చాలా సింపుల్ అండి కటింగ్ చేయడం. ఇది చూడండి, మనం ఇట్లా ఇప్పుడు ఈ కుట్ట దగ్గర నుండి ఈ సంఖ కుట్ట వరకు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇక్కడ మెడ వస్తుంది కాబట్టి కొంచెం ఇట్లా ఎడల్పు ఇట్లా వెళ్ళిపోద్ది కాబట్టి కొంచెం కిందగా తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి 17.5 ఉంది. మరీ సాగదీయొద్దండి, ఇట్లా సాగదీయొద్దు. కొంచెం అట్లా కొంచెం ముడత లేకుండా చూసుకుని 17.5 ఉంది. చూశారు కదా, ఇక్కడికి ఈ కుట్టు వరకు 17.5 ఇంచీలు వచ్చేసింది. మీరు గుర్తుంచుకోండి, లేదంటే క్లాత్ మీద 17.5 అని వేసుకోండి. ఎందుకంటే చాలా సింపుల్గా కటింగ్ అనేది అర్థం అవుతుంది అనమాట మీకు నేను చెప్పేది. 17.5 ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడికి ఒక్కసారి కొలుచుకోండి. నడుము దగ్గర అనమాట. ఇది నడుము దగ్గర ఎంత ఉంది? 16 ఇంచీలు ఉంది. చూడండి ఒకసారి, 16 కొంచెం తక్కువగా ఉంది, 16 ఇంచీలు. తర్వాత ఏంటంటే మళ్ళీ కింద అనేది సీటు దగ్గర ఎంత ఉంది? ఎందుకంటే ఇది ఆది డ్రెస్ బాగుందని ఇచ్చారు కాబట్టి మేము దీన్ని ఫాలో అవుదాం మనం. చూడండి ఒకసారి ఇట్లా. ఇప్పుడు చేతగాని వారికి ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఈ కటింగ్. ఇక్కడ 19 ఇంచీలు వచ్చేసింది. చూసారుగా, 19. ఇట్లా మనం ఇప్పుడు పొడవు ఎంత ఉంది ఒకసారి చూసుకోండి. ఇట్లా కరెక్ట్గా ఈ మెడ మీద ఉన్న కుట్టు ఉంది చూసారా, ఈ కుట్టు మీద నుండి కింద వరకు కరెక్ట్గా కొలుచుకోండి. ఇది కూడాను ఎక్కువగాను సాగదీయద్దు, అట్లా అని లూజ్ గాను కొలిచినా కానీ కొంచెం తేడా వస్తుందండి. అట్లా అని చెప్పేసి ఇంకోండి ఇట్లా కరెక్ట్గా నిలువు పట్టేసుకుని ఇలా చేసుకోండి. 37.5 ఇంచీలు వచ్చేసింది. 38 ఇంచీలు పెట్టేద్దాం. 38 ఇంచీల పొడవు అనేది తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాం. ముందు లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాక దాని మీద అనేది ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని కట్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఏంటంటే ఈ మెలకువల గురించి చెప్పాలంటే మీ క్లాత్ చక్కగా నీట్గా పరుచుకోండి. ముందు మెయిన్ 2 క్లాతులు కూడా ఇట్లా ఈ 2 మడతలు అనేవి ఇలా పెట్టేసుకుంటే 2 పన్నాలు అనేవి ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే పై మేడ ఒక రకం కట్ చేసుకోవాల్సి వస్తుంది, కింద మేడ అనేది బ్యాక్ మేడ అనమాట. కిందది వచ్చేసి బ్యాక్ వస్తుంది, ఈ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా 2 పన్నాలు అనేవి తీసుకోండి. ఎందుకంటే ఇది కటింగ్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. ఇట్లా పెట్టేసుకుని సమానంగా పరిచేసుకోండి. అంటే నేను 2 డ్రెస్సులు తీసుకున్నా అండి. ఇది నేను ఓన్లీ మీ కటింగ్ మెలకువల కోసం నేను చెప్పేది. ఈ 2 డ్రెస్సులు అనేది నేను కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 38 ఇంచీల వరకు పొడవు తీసుకున్నాం కదా, దీని మీద ఇది లైనింగ్ కాబట్టి 1 అంగుళం తక్కువ తీసుకోండి. అసలు 38 కదా, 37 ఇంచీలు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే లోన్ లైనింగ్ అనేది కనపడకూడదు, కింద కనపడకూడదు కాబట్టి పైకి ఉండాలి కాబట్టి
ఒక అంగుళం తక్కువ తీసుకోవాలి. తర్వాత షోల్డర్ ఈ సంకడౌన్ వచ్చేసి 5 ఇంచుల వరకు తీసుకోండి. 17.5 ఇంచీలు ఉంది కాబట్టి 5 ఇంచుల వరకు కరెక్ట్ సరిపోద్ది అనమాట. అదే బోట్ నెక్ అనుకోండి ఆ లెక్క వేరండి. అప్పుడు షోల్డర్ పెంచుకోవాల్సి వస్తుంది, సంకడౌన్ పెంచుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాకుండా మనకి ఓన్లీ ఈ డ్రెస్ ప్రకారం మనం కట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు 17.5 ఇంచీలు అనుకున్నాం కూడా, 17.5లో సగం ఎంత 8.5 ఇంచీలు. ఇదిగోండి ఇక్కడ వరకు 8.5 ఇంచీలు చూసుకోండి. ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఎందుకంటే ఈ డ్రెస్ అది కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే లైనింగ్ కానీ షింక్ అవుతుంది అని మీకు ఏమైనా డౌట్ వస్తే 1/4 ఇంచు పెట్టుకోండి, ఏం కాదు. ఇది తడిపేసిన లైనింగ్ అండి, తడిపేస్తే షింక్ అవ్వదు అనమాట. ఇక తడిపి ఒకసారి ఐరన్ చేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అయితే నేను 1.5 ఇంచీలు అనేది మార్జిన్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. మీరు ఇష్టం, అది ఎంత అయినా తీసుకోండి, అంగుళంన్నర తీసుకోండి, అంగుళం తీసుకోండి, క్లాత్ని బట్టి అడ్జస్ట్మెంట్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. అది ఇంత అనేది లేదు, ఇది పర్ఫెక్ట్గా. తర్వాత ఏంటంటే మనకి కింద వచ్చేసి 16 ఇంచీలు అనుకున్నాం కదా, 16లో సగం 8 ఇంచీలు నడుము దగ్గర అనమాట. ఇది 8 ఇంచీలు ఇక్కడికి తీసుకోండి. ఇది కూడా అంతే, 1.5 ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం. తర్వాత సీటు దగ్గర వచ్చేసి ఎంత అనుకున్నాం, 19 ఇంచీలు అనుకున్నాం. 19లో సగం 9.5 పెట్టేసుకుని దీనికి కూడా 1 అంగుళంన్నర యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎంత అవుతుంది, 11 ఇంచీలు వచ్చేసింది. తర్వాత ఏంటంటే మనం కింద డౌన్ తీసుకునేటప్పుడు కింద కూడా ఒకసారి దీన్ని తీసుకోండి. ఇట్లా తీసుకుని ఎంత ఉంది డ్రెస్కి ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఫస్ట్. ఇది 22 ఇంచీల వరకు ఉంది కదా, చూడండి 22 వచ్చింది. ఈ 22 అనేది మనం కింద అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 22 అంటే ఎంత పెట్టుకోవాలి, 11 ఇంచీలు సగం, 22లో సగం 11కి 1 అంగుళం యాడ్ చేసుకోండి. 12 ఇంచుల వరకు, ఎందుకంటే మనం డవర్లో మడిచి కొడతాం కదా, 1 అంగుళం యాడ్ చేసుకోండి. 12 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇట్లా చూసారు కదా, మీకు చాలా క్లియర్గా మెళుకువలు అనేది ఇవే అండి. ఇవి తెలుసుకున్నప్పుడు మనకి చాలా డ్రెస్ ఎంత తెలివి తక్కువ వాళ్ళు కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అంత ఈజీ కటింగ్ ఇది. తర్వాత వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచుల వరకు తీసుకోండి. చిన్న డ్రెస్ కాబట్టి, అదే పెద్ద డ్రెస్ అనుకోండి 6 ఇంచుల వరకు తీసుకోవచ్చు అనమాట. 5.5 మీకు తెలియటం కోసం కన్ఫ్యూజ్ లేకుండా చెబుతున్నాను అనమాట. మీకు ఏదైనా అర్థం కాబట్టి నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ కూడా రిప్లై కూడా ఇస్తాను అనమాట. అయితే ఈ పక్కన 2.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే మరీ మెడ మూసుకోకుండా ఉంటుంది. 2.5 తీసుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే 2.5 పెడితే డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది. షోల్డర్ అనేది మెడ చక్కగా నీట్గా కనపడుద్ది అనమాట. కొంతమంది తక్కువ తీసుకుంటారు, మెడ మూసేసినట్టు ఉంటుంది. అట్లా కాకుండా 2.5 తీసుకుంటే మనకి షోల్డర్ అనేది జారదండి. వెనకమాల ఎందుకంటే ట్రెడ్స్ కడతాం కదా, షోల్డర్ జారే అవకాశాలే లేవు. తర్వాత సంక డౌన్ ఎంత తీసుకోవాలి, మెడ డౌన్ ఎంత తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూపిస్తారు చూడండి ఒకసారి. ఇప్పుడు డ్రెస్ ఉంది, ఈ డ్రెస్ మేడ బాగానే ఉంది, వాళ్ళకి నచ్చింది కాబట్టి ఇది ఇచ్చారు మనకి. ఈ డ్రెస్ మేడ ఎంత ఉంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఇది అనేది సెంటర్ ఉంది కదా, ఇక్కడికి ఈ డ్రెస్ మేడకి అనేది సెంటర్ తీసుకోండి. ఇక్కడికి ఈ సెంటర్ తీసుకుని మనం ఓన్లీ సెంటర్ అనుకుందాం ఇట్లా. ఎందుకంటే డౌన్ కోసమే కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ఈ 17.5లో సగం 8.5 ఇంచు 9 ఇంచీలు అని ఇట్లా కరెక్ట్గా ఏం అక్కర్లేదండి. చూసారా, ఇది సుమారుగా ఈ మెడ రౌండ్లో సగం తీసుకోండి. సగం తీసుకుని ఈ కుట్ట అనేది ఉంది చూసారా, ఈ కుట్ట అనేది కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకోండి. ఎందుకంటే పైన ఖర్చు వదిలి పెడుతున్నాం కాబట్టి కిందదే మనకు కరెక్ట్, ఈ గీత అనేది కరెక్ట్. ఇప్పుడు దానికి మనం ఇట్లా తీసేసుకోండి. ఎందుకంటే మెడ అనేది మనకి ఇట్లా టేప్తో అయినా కొలుచుకోవచ్చు, సపోజ్ చెబుతున్నాను. ఇట్లా టేప్తో కొలుచుకునే సుమారుగా 6.5 ఇంచీల వరకు బ్యాక్ దిగింది అనమాట. ఇట్లా స్ట్రైట్గా ఇట్లా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టేసుకుని ఇలా మార్కింగ్ చేసేసుకోండి. కింద ఇక్కడికి వచ్చింది కదా మెడ అనేది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు దీనికి కొంచెం పైన 1/4 ఇంచు వరకు పైన తీసుకోండి. ఇది బ్యాక్ మెడ అనమాట. తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ మెడ అనేది ఇక్కడ గీసేసుకోండి. చూసారుగా, ఇప్పుడు మనం ఎంత డౌన్ అయింది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఆది గ్లాస్ అనేది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చూడండి, మనకి ఫ్రంట్ మీద 5 ఇంచుల వరకు తెగింది.
5.5 అట్లా దిగిందనమాట ఫ్రంట్ మెడ అనేది. బ్యాక్ మెడ వచ్చేసి 6.5 వరకు ఇట్లా దింపుకోండి. ఇది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డ్రెస్కి మనకి యాజ్ టీజ్గా వచ్చింది అనమాట. ఇలాగ అనేది కొలుచుకుంటే ఈ మెలకువలు అనేది అర్థం చేసుకోండి. తర్వాత ఏంటంటే సంకడౌన్ అనేది ఎంత చేసుకోవాలి ఇప్పుడు మనం 5 ఇంచీలు తీసుకున్నాం. ఈ 5 ఇంచీలు మనకి ఈ డ్రెస్కి హ్యాండ్స్కి సరిపోతుందా లేదా ఒకసారి అది కూడా మీకు చెబుతాను అనమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్ చేశాక తర్వాత దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం అనమాట. ప్రతి దానికి కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితేనే మీకు రిప్లై ఇస్తాను అనమాట. నేను సార్ మాకు ఇది కావాలి సార్ నన్ను అడగండి. అడిగితే నేను ప్రతిదీ కూడా, ఎందుకంటే నా అనుభవం ప్రకారం నేను అంతా క్లియర్గా చెబుతున్నాను నేను అనుకుంటున్నాను. కానీ మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఇది ఇలా చెప్తే సార్ బాగుంటుంది అంటే నేను కూడా అర్థం చేసుకుంటాను అనమాట. కొంతమందికి ఎలా అయితే అర్థం అవుతుంది కావాలి అనేది నాకు కూడా ఒక అనుభవం అనేది వస్తుంది అనమాట. తర్వాత ఏంటంటే మెడ అనేది కూడా ఇట్లా గీసేసుకోండి. మామూలు బ్లౌజ్ గీసుకున్నట్టే ఇది కూడా గీసుకునేసి ఇక్కడ నుండి 1 ఇంచీ వరకు సంకడం అనేది ఇక్కడ ఉంది చూసారా, ఈ టర్నింగ్ పాయింట్ ఉంది కదా. ఇప్పుడు మీకు అర్థం కాలేదు ఇది ఎట్లా గీసారు అనుకుంటున్నారా. ఇప్పుడు 5.5 ఉంది, ఇక్కడ కూడా 5.5 పెట్టుకోండి. సపోజ్ నేను ఏంటంటే కంటి చూపుతో గీసాను, 5.5 మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసేసుకుని మనం ఇప్పుడు సంకడం ఉంది కదా, ఈ చతురస్రాకారం ఇట్లా వచ్చింది కదా, దీనికి 1 ఇంచీ వరకు ఇట్లా యాడ్ చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనకు అనేది ఇక్కడ నుండి ఇట్లా క్రాస్ అవుతూ వెళ్తాం. చూసారు ఇప్పుడు ఇలా రౌండ్ అనేది 1 ఇంచ్ ఇట్లా ఇక్కడ నుండి వచ్చింది కదా, ఇట్లా వచ్చేసిందిగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సంకడౌన్ అనేది కరెక్ట్గా ఇది మనం సరిపోతుందా, ఈక్వల్గా మన డ్రెస్కి సరిపోతుందా లేదా అనేది కొలుసుకోవాలన్నప్పుడు మీకు ఒకసారి ఈ సంఖ కూడా చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యిని సగం ఇక్కడ నుండి మనకి ఇక్కడ మార్జిన్ వదిలేస్తాం కదా, కొంచెం లోనకే తీసుకుంటాం కదా, ఇక్కడ పట్టుకోండి సెంటర్లో. ఇట్లా సెంటర్లో అంటే దీనికి ఈ క్లాత్కి ఇప్పుడు ఈ హ్యాండ్కి సెంటర్ వచ్చిందండి. అదే పొడవు హ్యాండ్స్ అయితే మనకి సెంటర్ రాదు. అలాంటప్పుడు కొంచెం ఇక్కడ 2.5 అట్లా ఈ కుట్టు దగ్గర నుండి 1.5 అట్లా పట్టుకోండి. ఇక్కడ పట్టుకున్నాం కదా. ఇప్పుడు సంఖ అనేది ఎంత ఉంది, ఇక్కడ ఇట్లా కొలుచుకోండి. 7 ఇంచెస్ వరకు తెగింది. చూసారు కదా, ఈ కుట్టు అనేది 7 అంగుళాల వరకు వచ్చింది. 7 ఇంచీలు మనకు ఇప్పుడు మనం డ్రాయింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది అసలు కుట్టు, ఇది ఖర్చు. అయితే మనం ఎక్కడి నుంచి ఇట్లా కరెక్ట్గా ఇది కుట్టు వస్తుంది కదా, ఇక్కడ మనకి ఇలా కుట్టు వస్తుంది, ఇది మార్జిన్ పైకి అది. తర్వాత ఇక్కడ కుట్టు వచ్చింది కానివ్వండి, మనం ఇలా 7 ఇంచెస్ వరకు వచ్చింది. చూసారా కరెక్ట్గా ఇట్లా. అంటే ఇది పర్ఫెక్ట్గా మనకి సంకడౌన్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది అని అర్థమవుతుంది కదా. ఇట్లా కొలుచుకోండి. మీకు ఏదైనా ఏం పర్ఫెక్ట్గా ఇప్పుడు హ్యాండ్ అతికేటప్పుడు కూడాను ఈ సంఖ ఎక్కువ అవటం కానీ సంఖ తక్కువ అవటం కానీ క్లాత్ లాగే పనే ఉండదండి, పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇట్లా అయితే కొంచెం తగ్గినా పర్లేదు అనమాట. ఒక 7 ఇంచీలు ఇక్కడికి వచ్చినా కానీ సరిపోద్ది. ఇట్లా ఇది పర్ఫెక్ట్ కటింగ్ అండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నేను ఇది డ్రాయింగ్ అనేది మనం ఇది కూడా చూడండి ఒకసారి. ఈ డ్రాయింగ్ అనేది నడుము ఉంది కదా, ఒక బాణం మార్కు లాగా ఎలా వేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ స్ట్రక్చర్ నడుము దగ్గర చక్కగా ఇలా షేప్ వస్తుంది అనమాట. బ్లౌజ్ ఈ పంజాబీ డ్రెస్ షేప్ అనేది ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు మనం సీటు కొలతకు అనేది ఇది అసలు కదా, ఇది ఖర్చు. ఈ ఖర్చుకు మనం టచ్ అవ్వాలి ఇట్లా. ఇప్పుడు చూడండి ఇక్కడ బెండ్ వచ్చింది బాణం మార్కు లాగా. అదే కొంచెం పొట్ట ఉన్న వాళ్ళకైతే బెండు రాదు, కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకి ఇంకొద్దిగా బెండు వస్తుంది అనమాట. అది కూడా మనం గమనించుకోవాలి. ఎందుకని నేను కట్ చేస్తుంటే నాకు బెండు రావట్లేదు అనేది కాదండి, అక్కడ ఆ డ్రెస్ని బట్టి మనకి ఈ పర్ఫెక్ట్ సరిపోయింది అన్నారు కాబట్టి. మీకు ఇంకా కావాలంటే కొలతలు ఎలా తీసుకోవాలి, తర్వాత దానికి ఎంత యాడ్ చేసుకోవాలి, ఆ మెలకువలు కూడా మీకు అర్థమయ్యేలా చెబుతానండి. కొత్త వారికి తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీరే మర్చిపోద్దండి, కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుందండి. ప్రతి దగ్గర ఇప్పుడు కామెంట్ పెట్టాలండి మీరు. ఇప్పుడు ఇలా మనం ఈ మార్కింగ్ అనేది ఇలా వెళ్ళిపోండి. మీకు ఒకవేళ ఇది మీకు ఇలా కంటి సోపుది కుదరలేదు, ఇలా వేసుకోవడం తెలియలేదు అనుకుంటే ఒకసారి స్కేల్ని కూడా ఇట్లా వినియోగించుకోవచ్చు అనమాట. స్కేల్ని ఎందుకంటే స్ట్రైట్గా అర్థమైందా. మనం ఈ కొలతకు అనేది ఇట్లా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇట్లా కటింగ్ అనేది
మీకు ఏదైనా వీడియోలు మీకు ఏదైనా అర్థం కాలేదు, లేదంటే పలానా ఇన్ని కొలతలతోటి ఇంత కటింగ్ కావాలి నాకు అని అందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ కూడాను యూజ్ అయ్యేలాగుంటే కన్నా కామెంట్ చేయండి, నేను అది కూడా మీకు పెడతాను అనమాట, వీడియోలు పెడతాను.